సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా టూర్ ప్రారంభం కానుంది. ఈ నెల 9న మహబూబ్ నగర్ వెళ్లనున్న సీఎం రేవంత్ జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రజాపాలనపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఇటు అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు జిల్లాల పర్యటన కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న మొట్టమొదటిగా తన జిల్లాకు అంటే మహబూబ్నగర్ జిల్లాలోనే పర్యటించినారు. ఇప్పటికే ఇటు ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీల అమలు కూడా చేశారు. కాబట్టి ఈ యొక్క 5 గ్యారెంటీల అమలు ఏ రకంగా ఉండబోతుంది, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పనితీరు, అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతున్నాయిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారానికో జిల్లాను కూడా ఇప్పటికే పర్యటిస్తానని కూడా స్పష్టం చేశారు. మొన్ననే 4 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ లో సెక్రటరియట్ లో వివిధ శాఖల కార్యదర్శులతో పాటు ఇటు జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ప్రజలకు జవాబుదారంగా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా పనిచేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త కార్యక్రమంపై ఆలోచించాలని కూడా చెప్పారు. కాబట్టి ఆయన ఇప్పటికీ రివ్యూ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాల పర్యటన కూడా తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ నుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే వారానికి ఒక జిల్లాలో పర్యటించాలని భావించారు. దీనిలో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీల అమలు ఏ రకంగా జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, అదేవిధంగా అధికారుల పనితీరు ఏ రకంగా ఉన్నదానిపై కూడా సడన్ గా విజిట్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కలెక్టర్ల పనితీరు బాగా లేదంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా హెచ్చరించారు. ఎందుకంటే చాలా మంది అధికారులు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కువగా ఆఫీసులకే పరిమితం అయ్యారు, ఫీల్డ్ విజిట్ చేయలేదంటూ కూడా ఇప్పటికే అధికారుల మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో తను పర్యటిస్తాను, వారానికి ఒక జిల్లా షెడ్యూల్ చొప్పున కూడా తను పర్యటించి ఇటు ప్రజాపాలన ప్రజలకు ఏ రకంగా అందుతుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటిని సాల్వ్ చేసే విధంగా అధికారులు ఏ రకంగా ముందుకెళ్లాలి, దాంతో పాటు మరి జిల్లా కలెక్టర్లు గాని కింది స్థాయి అధికారులు గాని మరి ఆఫీస్ కే పరిమితం అవుతున్నారా లేకపోతే ఫీజు విజిట్ చేస్తున్నారనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేయనున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. ఒకవైపు సెక్రటరియట్ లో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ఈ నెల 9న జిల్లాల పర్యటన కూడా శ్రీకారం చుట్టారు. కాబట్టి మొట్టమొదటగా తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఈ యొక్క జిల్లాల టూర్ ను కూడా శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ నెల 9న ఉదయం 10 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 5 గ్యారెంటీల అమలు తీరు ఏ రకంగా జరుగుతుంది, అభివృద్ధి పనులు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, దాంతో పాటు అధికారుల పనితీరు ఎలా ఉందనిపై కూడా నేరుగా ప్రజలతో మమేకం అవుతారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. మరి దీనికి అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొందరు అధికారులపై కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. కొంతమంది అధికారులు ఇటు ఆఫీసులకే పరిమితున్నారు, ఎవరు కూడా ఫీల్డ్ విజిట్ కి వెళ్ళట్లేదు. దీంతో తమ గవర్నమెంట్ కూడా అపరిష్ట పాలవుతుంది. ఎందుకంటే ప్రజాపాలన మేము అందిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన పథకాల అమలు తీరు ఏ రకంగా ఉంది, మరి కింది స్థాయి అంటే బిలో పవర్టీ లైన్ కి పేదవారికి నిరుపేదలకు తమ 5 గ్యారెంటీలు అందుతున్నాయా లేదా, ఎవరికి అందుతున్నాయి ఏంది, మరి ఫీల్డ్ లో విజిట్ సంబంధించిన అధికారులు ఉన్నారా లేదా అనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలు అన్ని తెలుసుకుంటారు. ఒకవైపు ఇటు 5 గ్యారెంటీల అమలు పనితీరును తెలుసుకుంటూనే మరోవైపు అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అదేవిధంగా అధికారుల పనితీరు ఏ రకంగా ఉందో చూడడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. వారానికి ఒక జిల్లాను కూడా ఆయన పర్యటిస్తారు. పర్యటించి ప్రజలతో మమేకం అవుతూ ప్రజల నుంచి కూడా సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కార మార్గాలను కూడా అక్కడే అధికారులకు డైరెక్షన్ కూడా ఇవ్వనున్నారు. మరోవైపు మనం చూసాం ఇటు సెక్రటరీలో గానీ ఇతర జిల్లాల్లో కూడా అధికారులు కరెక్ట్ సమయానికి ఆఫీసులోకి రావట్లేదని కూడా ఒక అపవాదం ఉంది. దీని నేపథ్యంలో మనం చూసాం ఇటు మంత్రి జూపల్లి గాని, మరోవైపు
మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఇక్కడ ఆఫీస్ లో కూడా ఆయన సడన్ విజిట్ చేశారు. దీంతో ఇన్ టైమ్ లో ఆఫీస్ కి రానిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా సీరియస్ అయ్యారు. కాబట్టి మరి సమయపాలన పాటించాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేయాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి మరొక వైపు మంత్రులు సీఎంఏ ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులు కూడా పనితీరు కూడా మెరుగవ్వాలి. ప్రభుత్వ పాలనలో భాగంగా అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికీ ఆఫీసులో ఉండకుండా ఇటు ఫీల్డ్ విజిట్ చేయాలి. నెలలో ఒక్కసారైనా రివ్యూలో పాల్గొనాలి. ఇటు ప్రజలతో మమేకం అవుతూ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికీ 5 గ్యారెంటీల అమలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ యొక్క పథకాల పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలకు అందుతున్నాయా లేదా, మరి అభివృద్ధి పనులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, మరి గవర్నమెంట్ ప్రజాపాలన కోసమే ఫామ్ చేశాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రజల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాల పర్యటనలో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తీసుకుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరి అధికారులు కూడా పై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కొంతమంది జిల్లా కలెక్టర్లు కానీ కింది స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆఫీసులు కూడా చాలా మంది అందుబాటులో ఉండట్లేదు అని కూడా ఫిర్యాదు అందజేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క జిల్లా టూర్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి వీరందరిపై ఫోకస్ చేస్తున్నారు. మరి జిల్లాల పాలన ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొంతవరకు కుంటుపడింది, ఎక్కడ కొండ వేసినట్టు అక్కడే ఉందని కూడా విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మా పాలన అంతా కూడా ప్రజా పాలన ఉంటుంది. కాబట్టి ప్రజలతో అందుబాటులో ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు అందాలి అనేది కూడా సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి యొక్క జిల్లా పర్యటనలో కూడా శ్రీకారం చుట్టారు. కాబట్టి దీనిలో భాగంగానే ఇటు వారానికో జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అందులో మొట్టమొదటిగా తన సొంత జిల్లా మహబూబ్నగర్ పర్యటించి ఇటు అభివృద్ధి కార్యక్రమాల పనులతో పాటు అదేవిధంగా అధికారుల పనితీరు, ఇటు మరోవైపు ఇటు 5 గ్యారెంటీల అమలు ఏ రకంగా జరుగుతుంది, దీని నుంచి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకుని అధికారులతో మీటింగ్ కూడా పాల్గొన్నారు. వైశాల్ అయితే సతీష్, ఇంతకు ముందే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ సూచించడం జరిగింది కదా, మరి అందులో భాగంగానే జిల్లాల పర్యటన మొదలు పెట్టారా సీఎం రేవంత్ రెడ్డి? ఎస్, అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చారు. మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా జిల్లా నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే నెలకోసారి జిల్లా అధికారులు కూడా పనుల పురోగతిపై చర్చించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇటు ఆసుపత్రులు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, స్కూళ్లు కానీ కలెక్టర్లు కూడా తప్పనిసరిగా సందర్శించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలని కూడా సూచించారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి త్వరలోనే వారానికి ఒక జిల్లాను పర్యటిస్తానని చెప్పుకున్నారు. కాబట్టి దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న మహబూబ్నగర్ లో తన తొలి పర్యటిస్తున్నారు తన సొంత జిల్లాలో. మరి ఇక్కడ అధికారుల పనితీరు ఏ రకంగా ఉంది, అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, మరి నత్తనడక జరుగుతున్నాయా, పురోగతి సాధిస్తున్నామన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఇటు అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే అందరూ కూడా బ్యాలెన్స్ అందరినీ కూడా మమేకం కావాలని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమంలో అధికారులు కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులు అందుబాటులో ఉండాలి. ప్రజా సంక్షేమంలో భాగంగా అన్ని పథకాలు కూడా నిరుపేదలకు అందాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదనేది కూడా ఈ జిల్లాల విజిట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్న తర్వాత వారి నుంచి కూడా ఇటు ప్రజా సమస్యలతో పాటు ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని దీంతో అధికారులను కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఐషాన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.